కూరలు వండేటప్పుడు అన్ని పదార్థాలు సరిగ్గా వేస్తేనే రుచిగా ఉంటాయి. వాటిని చక్కగా తినగలం. కానీ కొన్నిసార్లు తెలియకుండానే కారం ఎక్కువవుతుంది. దీంతో వాటిని తినలేం. కానీ అలా జరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు ఫాలో అయితే అందులోని కారాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. ఎక్కువగా గ్రేవీల్లోనూ పులుపు ఎక్కువవుతుంది. కొత్తగా వండేవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్ హ్యాక్స్ కూడా కూరల్ని సరిచేస్తాయి. ఇక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యే మరో విషయం ఏమిటంటే ఈ టిప్స్తో కూరలు మరింత టేస్టీగా మారుతాయి. మరి ఆ టిప్స్ ఏంటి? కొబ్బరిని మెత్తగా పేస్ట్లా చేసి ఆ పేస్టుని కూరల్లో కలపవచ్చు. దీంతో కూర గ్రేవీలు చక్కగా ఉంటాయి. లేదంటే కొబ్బరి పాలు వేసినా కూడా చక్కగా గ్రేవీలా ఉంటుంది. కూర టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసిన కూరలు అన్నం, చపాతీలు దేంట్లోకైనా బాగుంటుంది. అదేవిధంగా కూరల్లో కారం ఎక్కువైనప్పుడు మరిన్ని కూరగాయలు కలపండి. క్యాప్సికమ్, క్యారెట్స్, బఠానీలు వీటిని కలపవచ్చు. దీంతో రుచి పెరుగుతుంది, కారం తగ్గుతుంది. అయితే వాటిని వేశాక చక్కగా ఉడకనివ్వాలి. అప్పుడే కూరలు రుచిగా ఉంటాయి. అదేవిధంగా ఉడకబెట్టిన బంగాళాదుంపలు, అన్నం, బ్రెడ్ వంటివి వేయడం వల్ల కూడా కారం తగ్గుతుంది. కూరలు కూడా టేస్ట్గా ఉంటాయి. టమాటాల్ని ప్యూరీలా చేసి ఆ ప్యూరీని కూరలో కలిపి ఉడికించండి. దీంతో కూరలకి మంచి టేస్ట్ వస్తుంది. అయితే పచ్చిగా ప్యూరీ వేయడం ఇష్టం లేని వారు టమాటాల్ని నూనెలో వేయించి మెత్తగా ప్యూరీలా చేసి కూరలో వేసిన కూర టేస్ట్ బాగుంటుంది. పంచదార కలపడం ఇష్టం లేని వారు నిమ్మరసం కూడా కలపవచ్చు. దీనివల్ల కూరకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. కూరలు చక్కగా ఉంటాయి. అయితే నిమ్మరసం మరి ఎక్కువ మోతాదులో పిండకూడదు. కాస్త పరిమాణంలోనే వేయాలి. ఓసారి రుచి చూసి కారం తగ్గకపోతే మరి కాస్త యాడ్ చేయాలి. దీంతో కూర టేస్ట్ చాలా బాగుంటుంది. కూరల్లో కారం ఎక్కువైనప్పుడు పాల పదార్థాలు, పెరుగు, క్రీమ్ వంటివి వేయొచ్చు. దీంతో మసాలా పదార్థాల్లోని స్పైస్నెస్ తగ్గుతుంది. కూరలు కూడా చక్కగా టేస్టీగా ఉంటాయి. గ్రేవీ కూడా చిక్కగా స్టార్ హోటల్ కూరల్లాగా వస్తాయి. కూరలు స్పైసీగానే ఉంటేనే తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా అని మరి ఎక్కువగా స్పైసీగా ఉన్న వాటిని ఇష్టంగా తినలేరు. అలాంటప్పుడు కూరల్లో కారం ఎక్కువైతే చెంచా చక్కెర కలపాలి. దీంతో ఎంత కారం ఉన్న కూరైనా సరే కారం తగ్గి రుచిగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.